ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి మద్దతుగా మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, అంజయ్య యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన్నె శ్రీనివాసరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని వారు కోరారు. నాయకులు ఇక్కడ మన ముందే ఉన్నాడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు. మరి ఇంతకన్నా గొప్ప చేసే నాయకుడు మన స్వాతంత్రం కంటే ముందు ఇప్పటి స్వాతంత్రం నుంచి ఇప్పటిదాకా దాదాపు 70 సంవత్సరాలు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చిన్న చిన్న అసూయల వలన పొరపాట్ల వలన ఈ రోజు మనం ప్రభుత్వాన్ని ఒడగొట్టుకున్నాం. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, కేసీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఇదే విధంగా లక్ష్మారెడ్డి గారు, ఆల వెంకటేశ్వర గారు, అంజన గారు ఓడిపోతే కేసీఆర్ గారు ఏ విధంగా వస్తారు? ఇలా కేసీఆర్ గారి మీద కోపమే ఉంటే ఒకవేళ మరి అదేవిధంగా ఇలా అక్కడ సిటీ కానీ రంగారెడ్డి కానీ అక్కడ పెద్ద మెజార్టీ వచ్చింది. కానీ ఇక్కడ రూరల్ ఏరియా ఏదైతే సిటీ అవుట్స్కట్స్ మాత్రమే ఇలా మెజార్టీ లేకుండా ఓడిపోయింది. ఒక్కసారి ఆలోచన చేస్తున్నాం. మనం చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మేము ఖచ్చితంగా సరిదిద్దుకుంటాము. ఎందుకంటే నేను స్వయంగా మేము ఏదైతే 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనకు అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ గారు చూసి ఇటువంటి పరిస్థితులు మన తెలంగాణలో ఉండాలన్నా మన సొంతంగా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని మన వనరులను మనమే వాడుకోవాలి అనే ఉద్దేశంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కానీ ఈ రాజకీయంగా ఉన్న పార్టీ కాదు. ఖచ్చితంగా మన గోస చూసి మన బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ ఇది. గతంలో ఏ విధంగా కరెంటు లేక వీళ్ళ కంపెనీలు కానీ వ్యవసాయం కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ కరెంటు లేక అసలు చాలా మంది ఇండస్ట్రీస్ను తీసేసారు. ఇవాళ దాదాపు ఈ రోజులో ఏదైతే కరెంటు దెబ్బకు నాశనం అయిపోయిన ఇండస్ట్రీస్ అంతా దాదాపు ఇవాళ 200 ఇండస్ట్రీస్ ఇబ్బందుల పాలై ఏదైతే ఇప్పుడు బ్యాంకులు లోన్ల తీసుకుని వాళ్ళు ఈ రోజు అర్హత పెడుతున్నారు. ఈ దెబ్బ ఈరోజు 2014 తర్వాత మనకు మంచి కరెంట్ ఇచ్చి వ్యవసాయం కానీ అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయానికి ఇండస్ట్రీస్ కు కరెంట్ ఇచ్చి ఈ విధంగా అన్ని విధాలుగా ఈరోజు కేసీఆర్ పుణ్యంలో అభివృద్ధి చేసుకున్నాం. మనం ఇది నిజమా కాదా మనం ఒక్క పారి మీద మన మాత్రం ఆలోచన చేసుకోవాలి. ఒక చిన్న విషయం చెప్తున్నాయి, కాంగ్రెస్ ఇప్పుడు ఏదో గొప్ప పని చేసిందని కానీ స్కీమ్ల గురించి కూడా ఆలోచన చేయలేదు. చిన్న చిన్న మన మీద కోపాల నుంచి, వ్యక్తిగతమైన కోపాల నుంచి ఇవాళ మన చేతులారా మనకన్నా మన చేతులతో మన ఏళ్ళతోటే ఒడుచుకున్నాం. అది నిజమా కాదా ఆలోచన చేసుకోండి. ఇవాళ కేసీ కాంగ్రెస్ గొప్పతనం లేదు, రేవంత్ రెడ్డి గొప్పతనం లేదు. ఇక్కడ మానవ తప్పిదాల వలన ఇవాళ మన చిత్రాల మనము ఇబ్బంది చేసుకున్నాం. మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేస్తుంది. కరెంటు చక్కగా లేదు. అదేవిధంగా అయితే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ మరి కేసీఆర్ గారు ప్రకటించిన పెద్ద గొప్ప పథకం, దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ₹1,00,000 కాదు మేము ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పింది. మరి దాదాపు ఈరోజు 4 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇక చిన్న ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న పిల్లలకు వాళ్ళు ఆశ పెట్టుకుని ఉన్నారు, తులం బంగారం వస్తే మాకు అవసరమవుతుంది కదా, మాకు కొద్దిగా ఇంకొక 2 తులాలు ఇచ్చే బదులు ఇదో తులం మాకు అదనంగా వస్తుంది కదా అని ఆశ పెట్టుకున్న పరిస్థితులు కూడా కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ చిన్న పిల్లలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.